తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చీర్ల జగ్గారెడ్డిపై చేసిన విమర్శలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నామని రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చీర్ల జగ్గారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల అభ్యున్నతికే కట్టుబడి పనిచేసిందని, బీసీ సమాజాన్ని అవమానించే ఉద్దేశం పార్టీకి ఎప్పుడు లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా అనవసర రాజకీయ విమర్శలు మానుకుని ప్రభుత్వ వైఫల్యాలపై సమాధానం చెప్పాలని అధికార పక్ష నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంపటి భవానీ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, పట్టణ కన్వీనర్ గాదంశెట్టి శ్రీధర్, రామచంద్రపురం మండల కన్వీనర్ పొలినాటి వరప్రసాద్ మరియు చోడే బాను, బండి బుజ్జి, గుంటముక్కల దొరబాబు, గంగవరం మండలం బూత్ కన్వీనర్ ధారా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల జగ్గారెడ్డి గారు ఈ రాష్ట్ర పాలనపై, నారా చంద్రబాబు నాయుడు గారి పాలనపై కొన్ని విమర్శలు చేయడం జరిగింది. దాన్ని వక్రీకరిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు వారందరూ కూడా అసలు విషయాలు పక్కన పెట్టి ఏదో కులాల మధ్య జగ్గిరెడ్డి గారు చిచ్చు పెడుతున్నారని తెరపైకి తీసుకొచ్చి ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మంత్రి గారు చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి. అసలు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు చేసింది ఏంటి మీరు స్పష్టంగా తెలియజేయండి అనేది జగ్గిరెడ్డి గారు అడగడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఎక్కడా కూడా యూరియా అందని పరిస్థితి, దొరకని పరిస్థితి, ఎరువులు దొరకని పరిస్థితి. యాక్వా రంగం గురించి చూసుకుంటే ఈరోజు ఎక్కడ ఫీడ్ ధరలు అమాంతం పెంచేశారు. ఇదే నియోజకవర్గంలో 2 నెలల క్రితం రైతులకి గిట్టుబాటు ధర దొరకట్లేదు, గిట్టుబాటు ధర లభించట్లేదు. ఈ కూటమి ప్రభుత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిరసన కార్యక్రమం చేపడితే అప్పుడు ఈ ప్రభుత్వం దిగొచ్చి ఏదో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి మండపేట సంబంధించిన రైస్ మిల్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు రామచంద్రపురంలో ఆ రోజు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే ఈ ప్రభుత్వం ఉన్నటువంటి పాలనపై మరీ ముఖ్యంగా రైతులకు ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారో అనేది ఆర్డీఓ గారికి, ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి రైతులకి మీరు ఏం చేశారు? ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా రైతులకి ఏమీ చేయకుండా మరి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అనేది ఈరోజు మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. జగ్గిరెడ్డి గారు కులాల మధ్య చిచ్చు ఏనాడని పెట్టారా? ఈ నియోజకవర్గం మంత్రి గారు చెప్తా ఉన్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోనసీమ అల్లర్లిపులో ప్రధాన నిందితుడు ఈ వాసశెట్టి సుభాష్ గారు. ప్రధాన నిందితుడు 6 నెలలు బెంగళూరు పోయి దాకా ఉన్నాడు. మరి కులాల మధ్య చిచ్చు పెడుతుంది మీరా మేమా అనేది ఒకసారి మీరు తెలుసుకోవాలి. రైతులకు ఏమి చేయకపోగా ఏం చేశారో చెప్పాలో తెలియక ప్రజలకి కుల ప్రస్తావన తీసుకొస్తుంది ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రి గారు కాదా అని మీ అందరూ కూడా ఆలోచించుకోమని కోరుతా ఉన్నాను. హక్కు ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ, మరీ ముఖ్యంగా వాసశెట్టి సుభాష్ గారిని లేదు అనేది మీ అందరు కూడా తెలియజేసుకున్నారు. ఈరోజు మీరు పైపెచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. ఈ కంప్లైంట్లు ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు ఎలా వాడుకుంటారంటే చట్టం వారి చుట్టంలో వాడుకుంటా ఉన్నారు. మాట్లాడితే ఎవరిగారి నుంచి విమర్శిస్తే తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ చేస్తా ఉన్నారు. మీరు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చుకున్నా న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానంలో వాస్తవ పరిస్థితి ఏదో ఏంటో అనేది తెలుస్తాయి. మీరు కంప్లైంట్లకి మేము భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఏం న్యాయం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి తెలియజేయండి. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో వరి పండించే రైతులు కానీ, యాక్వా రైతులు కానీ, రేపు జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం రాబోతా ఉన్నారు. యాక్వా రైతులకు సంబంధించి అండగా నిలుద్దామని. ఈ అన్ని కూడా ఈ రోజు మీ పాలనలో
పూర్తిగా వైఫల్యం చెందారనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. కొన్ని రోజులు ఎక్కడ తొందరలో లేదు, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అది తొందరలోనే వెయిట్ చేయండి. అంతేగాని కులాల మధ్య చిచ్చు కూడా పెట్టే ప్రయత్నం మీరు చేసిన ఎక్కడ మీరు మోసపూరిత మాటలతో పడిపోయేవారు ఎవ్వరూ లేరు అనేది ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా స్పష్టంగా చేయదలుచుకున్న ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఏవైతే ఈ పరిపాలన మీద జగ్గిరెడ్డి గారు చేసిన విమర్శలు ఉన్నాయో దాని మీద మీరు స్పష్టంగా మీ సమాధానం ఏంటి, మీ ఐక్యత తెలియజేయండి. అంతేగాని ఏదో తప్పుడుగా ఎటు చూసినా 2 సంవత్సరాల నుంచి ఏదో రెడ్ బుక్ అంతా పైకి తీసుకొచ్చి మేము వాళ్ళు చెప్పుకోలేక అరెస్టులు చేయడం, లాకప్ లో పెట్టడం, ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, అదే మీకు అలవాటైంది. అంటే వాస్తవ పరిస్థితులు మీరు చేసిన తప్పులు ఏంటి సరిదిద్దుకోవచ్చా దాని మీద మీరు దృష్టి పెట్టట్లేదు. ఎవరైతే ఎవరు మాట్లాడకూడదు ప్రభుత్వం మీద వారు మాట్లాడితే లోపలేయడం. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రజల కండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమందరూ కూడా అండగా నిలబడతాం. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులది. మీరు చెప్పలేని పక్షంలో మీ విజ్ఞతకు వదిలేస్తున్నా ప్రజలు ఖచ్చితంగా రోజు కోసం వెయిట్ చేస్తారు. వెయిట్ చేసిన తర్వాత మామూలుగా కాదు గట్టిగా గుర్తు చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కులాలు అని ప్రస్తావన పైకి తీసుకొస్తా ఉన్నారు మంత్రి గారు. అసలు కులాలు తెలుగుదేశం పార్టీ ఎంత బాగా వాడుకుంటుంది, ఏ పార్టీ నాయకులు వాడుకోరు. పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టి కుల హేళన కింద చేస్తూ ఉంటారో తెలుగుదేశం పార్టీ నాయకులే చేస్తారు. విజయవాడ సాక్షాత్ అమ్మవారి ఆలయంలో నాయి బ్రాహ్మణులు తోకలు కత్తిరిస్తా ఉన్నారు మేము నాయకుడే. మరి కులాల మధ్య చిచ్చు పెడుతుంది మీరా మేమా? విజయవాడ అమ్మవారి ఆలయంలో నాయి బ్రాహ్మణులకి తోకలు కత్తిరిస్తా అన్నారు. మరి అది చూసుకోండి. కులాల మధ్య చిచ్చు అనేది మీ నాయకుడు మీరు పెడుతున్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాదు. పైపెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఏం చేశారని మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా అది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో కూడా మీకు తెలియజేయాలి. ఎన్నికల్లో రైతులు పెట్టుబడి సాయం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏంటి? 12,500 నేను ప్రతి సంవత్సరం పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 12,500 చాలదు, మరొక 1,000 రూపాయలు పెంచుతానని చెప్పి 13,500 చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నాను. 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా రైతుల్ని విస్మరించకుండా 5 సంవత్సరాలు పెట్టుబడి సాయం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఎన్నికలు ఇచ్చిన హామీని ఈ 2 సంవత్సరాలు మీరు ఎంతవరకు నెరవేర్చారో మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు ఆత్మవిమర్శ మీరు చేసుకోండి, మేం కాదు. అంతేగాని దాన్ని ఎక్కడా కూడా చెప్పుకోలేక కులాల మధ్య ప్రస్తావన ఈ వాసనశెట్టి సుభాష్ గారు చేస్తున్నారు. కులాలు మీరు వాడుకున్నంత బాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎవరూ వాడుకోలేదు. ఆ కోనసీమ అల్లర్ల కేసులో కులాల మధ్య చిచ్చు పెట్టే ఈరోజు మీరు మంత్రి గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కోనసీమ అల్లర్లు ఏ విధంగా వాడుకున్నారో అందరికీ తెలుసు. జగ్గిరెడ్డి గారు ఒకసారి జగ్గిరెడ్డి గారి గురించి కూడా మీకు తెలియాలి. 40 సంవత్సరాలు కొత్తపేట నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎవరికి ఒక బీసీకి ఎక్కడ కూడా ఇవ్వలేదు. మొట్టమొదటిగా ఒక బీసీ మహిళకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చింది చిన్న జగ్గిరెడ్డి గారు. బీసీలకి న్యాయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మీరు కాదు. ఈరోజు రాజ్యసభలో మొన్నటి వరకు మొట్టమొదటిగా బీసీకి అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి. మరి ఇవన్నీ మర్చిపోయి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నారు, చిన్న జగ్గిరెడ్డి గారు బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నారు. మీరు ఒక్కలే ఏదో బీసీలకి గాడ్ ఫాదర్ గా చెప్తూ ఉన్నారు. కానీ ఎక్కడ రాబోయే రోజుల్లో
ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎవరికి బీసీలు వెన్నుపోటు పొడుస్తున్నారు అనేది. ఎన్నికల్లో బీసీలు ఓట్లు వాడుకుని ఈరోజు అదే బీసీలకి ఈరోజు మీరు వెన్నుపోటు పొడుస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మీరు ఈరోజు